రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే వైసీపీ నేతలకు కడుపు మంట అని ఓర్వలేకనే ఉర్సాపై విష ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నేత స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్సా కంపెనీకి 99 పైసలకే భూములు కేటాయించినట్లు ఆధారాలు చూపగలరా అని వైసీపీ నేతలను పట్టాభి సూటిగా ప్రశ్నించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్లీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. మేం దోచుకుతిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేం జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన రాష్ట్రంలో 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ని, ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు, 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం కక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా? మేము ఇచ్చాం 99 పైసలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్కి ఇచ్చాం, జీవో విడుదల చేశాం. ఇదే విధంగా ఉర్సా కంపెనీకి మేము ఏదైనా జీవో ఇచ్చామా? మీరేమన్నా జీవో ఏమన్నా బయట పెట్టగలరా? మేము ఇప్పటికీ కూడా ఉర్సా కంపెనీ పేరుతో భూమి అలాట్ చేస్తున్నట్టు ఇంకా జీవో విడుదల చేయలేదు. భూమి కేటాయింపుకి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపాం. రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడైనటువంటి జగన్ రెడ్డి మాట్లాడుతున్నట్టు 99 పైసలకి కానే కాదు. ఎకరం 50 లక్షల చొప్పున 56 ఎకరాలు కాపులపాడులో, ఎకరం 1 కోటి రూపాయల చొప్పున 3.5 ఎకరాలు ఐటీ పార్కులో కేటాయించాం.